హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే, మనం ఇప్పుడు ఫోటో క్రియేట్ చేయాలంటే ఏదైనా మన ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని ఏదైనా బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ పిక్సార్ట్లోని మంచి పేస్ అది ఎడిటింగ్ చేసుకొని అన్నీ చాలా 2-3 యాప్స్ ఉపయోగించి మనం ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. అది ఇప్పుడు ఈ 2021లో బెస్ట్ యాప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. అది మన ప్లే స్టోర్లో ఉంది, అవైలబుల్గా ఉంది. అది ఏంటంటే A to Z అన్నమాట. మీరు ఫోటో తీసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ అందులో ఉంటుంది, అందులోనే మన బ్యాక్గ్రౌండ్ అరేంజ్ అయిపోతుంది, అందులోనే ఫిల్టర్స్ ఉంటాయి, సింబాటిక్ మోడ్లో ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏది కావాలని ఉంటుంది, అన్నీ మొత్తం బ్యాక్ సైడ్ బొకే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బొకే ఎఫెక్ట్స్ అని ఉంటాయి అన్నమాట. అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యాప్ కోసం మీకు నేను వివరిస్తాను, కొద్దిగా మీరు జాగ్రత్తగా విని చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ చేస్తే టాప్ 3 వస్తాయి, టాప్లోనే దాన్ని యాక్టివేట్ చేసుకుంటారని కూర్చున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యాప్ పేరు లూమీ ఫోటో ఎడిటర్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, లూమీ ఫోటో ఎడిటర్ అనేసి ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, అవైలబుల్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి మనం ఒక ఏదైనా ఫోటో మీకు శాంపుల్ చూపిస్తాను ఎలాగ ఎడిట్ చేసుకోవాలని. ఇదే ఫోటో తీసుకుందాం ప్లెయిన్. దీనికి ఫస్ట్గా మన ఫస్ట్లో క్రాప్ అని ఉంది. ఈ క్రాపింగ్ మనకు ఎలా కావాలన్నా క్రాపింగ్ చేసుకోవచ్చు. దీనికి ఎఫెక్ట్స్, మీకు ఏ ఎఫెక్ట్స్ కావాలన్నా ఆ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాంట్రాస్ట్ అన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ దీనికి ఎఫెక్ట్, మనం లైటింగ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలాగా వేసుకొని దాన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా సినిమాటిక్ టైప్లోనే. అదే బొకే ఎఫెక్ట్స్ అంటాం కదా, ఈ బొకే ఎఫెక్ట్స్ అనేసి లేటెస్ట్గా మన కొన్ని కాస్ట్లీ మొబైళ్ళల్లో ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. కెమెరా ఫిల్టర్స్, ఏది మన యాపిల్, నెక్స్ట్ ఇంకోటి OnePlus 9R ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ లేటెస్ట్గా మన అది అపో రెనో 6 ప్రోలో ఇలాగ బొకే ఎఫెక్ట్స్ డైరెక్ట్గా కెమెరాతోనే ఇచ్చాడు. ఇప్పుడు మన నార్మల్ తక్కువ రేంజ్ ఫోన్లోనైతే లేదు ఎఫెక్ట్. ఆ తర్వాత అయిపోతే నార్మల్గా వెళ్ళిపోతాం. మళ్ళీ అయిపోతే ఇక్కడ లేయర్స్ అనేసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్, మనం ఏదైనా టెక్స్ట్ చేసుకోవాలంటే టెక్స్ట్ కూడా వచ్చేస్తుంది. దాన్ని మనకి ఎలా కావాలంటే దాన్ని ఓకే చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ని కూడా ఇప్పుడు స్టిక్కర్ రూపంలో లేదంటే ఇలా పెట్టుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు ఏమైనా. నెక్స్ట్ చూడండి, జస్ట్ మనం ఏమైనా సిగ్నేచర్ టైప్లోనే ఏమైనా అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ సరిపోతుంది, క్లీన్ చేసేది ఉంది. అయిపోయాక నెక్స్ట్ మనం బోర్డర్ దీనికి ఇలాగా బోర్డర్ అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ కలర్ కావాలన్నా అలాగా ఆ కలర్ బోర్డర్ మనకి నచ్చిన విధంగానే చూడండి ఎంత బాగుందో. ఇలా చాలా బాగానే ఉంది, ఇవన్నీ చేసుకోవచ్చు. లేదంటే ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ బోర్డర్స్ అని మనం పెట్టుకోవచ్చు. అలాగనే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా మనం చేసుకోవచ్చు, చాలా నీట్గానే. చూడండి, చాలా ఓకే. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఫ్రేమ్స్
చూడండి ఫ్రేమ్స్ చేసి దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగా A to Z మాట. ఈ యాప్ ఇంచుమించు A to Z చాలా ఉన్నాయన్నమాట ఇందులోని. అన్నీ దీంట్లో మన బ్యాక్గ్రౌండ్ కూడా ఎరేజ్ చేసుకోవచ్చు, వేరే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. వేరే ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇది ఫోటో కార్డ్ టైప్లోనే ఉంటుంది కదా, అలాగా ఇది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది కలర్ మనకి ఇక్కడ నోటీస్ చేయండి కరెక్ట్గానే. ఇప్పుడు బ్లూ ఉంది కదా, అది మీరు టచ్ చేయండి, దాన్ని కొద్దిగా పెంచండి. చూడండి బ్లూ పెరుగుతుంది, కొద్దిగా బ్లూ పెరిగింది చూసారా సెట్. నెక్స్ట్ దాని మీద కట్ ఉంది కదా, దాన్ని కూడా చూడండి నోటీస్ చేయండి, కొద్దిగా డార్క్ అయింది. అలాగా పింక్ చూద్దాం ఈసారి. పింక్ కూడా పెరిగింది చూసారు కదా, నోటీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి కొద్దిగా మీరు. చూడండి అబ్జర్వ్ చేయండి. ఓకే, లైట్ అయిపోయింది. ఇక అలాగా ఇది మనకు కలర్స్ ఏమైనా ఉంటే కలర్స్ అన్నీ టోటల్ మనం మార్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా బీజీ అనేసి ఒకటి ఉంటుంది. అందులోనే ఈ గ్లిచ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాగా ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. అది నెక్స్ట్ ఈ కరువు అనేసి ఉంది కదా, దాని మీద మనకు ఇప్పుడు సేమ్ ఇందాక కలర్స్ పెంచాం కదా, అలాగే మనకి ఇప్పుడు బ్లూ తీసుకొని అప్పుకి పెడదాం. ఆ బ్లూ హైలైట్ అవుతుంది అన్నమాట. అలాగా గ్రీన్ తీసుకుని కూడా కొద్దిగా పెడదాం, గ్రీన్ హైలైట్ అయింది. రెడ్ తీసుకుని పెడదాం, అలాగ హైలైట్ అవుతుంది అన్నమాట. ఏ కలర్ కావాలంటే కలర్ని మనం చేసుకోవచ్చు. ఇంకొక ఎఫెక్ట్ మీకు చూపిస్తాను మళ్ళీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది రిప్లేస్ అనేసి ఉంది కదా, ఇప్పుడు బీజీ మీద టచ్ చేస్తే రిప్లేస్ అని ఉంటుంది. ముఖ్యంగా ఇది మనకి ఇది అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. దానికి ఇప్పుడు మీకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ చేసుకోవచ్చు. లేదంటే గ్యాలరీలోనే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఇందులోనే ఎఫెక్ట్స్ ఇచ్చేది చాలని. చూడండి చూడండి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫోటోకి అయితే కనపలేదు, ఇంక వేరే ఫొటోస్ మన స్టైల్స్ ఇచ్చి చేసుకోవచ్చు. ఎలాగ ఉంటుంది అన్నమాట. ఇంకా మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చెప్తే చాలా వీడియో పెద్ద అయిపోతుంది. అదే కొద్దిగా ఇది ఇంచుమించుగా మనం ఇప్పుడు పిక్సార్ట్ అని పిక్సెల్ ల్యాబ్ అని ఇవన్నీ చేయొచ్చు. చేసి కొద్దిగా అన్ని యాప్స్ ఉండాలి. ఇది అనుకో, ఈ ఒక్క యాప్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇది మీరు సింపుల్గా మీ ఫోటోని నీకు ఎలా కావాలన్నా ఒక ఎడిట్ చేసుకొని స్టేటస్ కోసం, వాట్సాప్ స్టేటస్కైనా ఏదైనా బర్త్డే అనుకో, అలాగే ఎడిట్ చేసి ఎవరికైనా మన బర్త్డే విషెస్ చెప్పచ్చు అన్నమాట. వాళ్ళ ఫోటో తీసుకొని చిన్న క్రియేట్ చేసుకొని ఇలాగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, మెయిన్ ముఖ్యంగా ఏంటంటే బెల్ సింబల్ అనేది ప్రెస్ చేయండి. ఆల్ అని వస్తుంది కదా, ఆల్ ప్రెస్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ ఏడ్ చేసిన వీడియో నోటిఫికేషన్గా మీకు వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. అన్నీ ఫోటో ఎడిటింగ్ వీడియోస్, వీడియో ఎడిటింగ్ వీడియోస్, కొన్ని యాప్స్ అలాగ వర్క్ చేస్తే అన్నీ కొద్దిగా మనకి టెక్నాలజీ
వీడియోస్ చేశాను నేను. కొద్దిగా మీరు నా ఛానల్ని టచ్ చేసి కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ అయ్యి పాత వీడియోస్ కూడా ఉంటాయండి. మనకి ఏదైనా మీకు ఉపయోగపడే వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.